జిల్లా ఎంతో వారసత్వ సంపద మరియు చారిత్రక నేపథ్యం, గొప్ప వైశిష్ట్యత గల సంస్కృతి కలిగిన జిల్లా. జిల్లాలో ఎన్నో గొప్ప దేవాలయాలు పురాణ కాలాల నుండి చాలా భక్తికి అలవలమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మరి మెదక్ జిల్లా చరిత్ర కనుక గమనిస్తే ఈవెన్ శ్రీకృష్ణుడి కాలం నుండి కూడా ఉన్న గొప్ప చరిత్ర గల జిల్లా. ముఖ్యంగా కుండలీపురం రుక్మిణి గారి స్వస్థలంగా చెప్పబడుతుంది. నలదమయంతుల స్వస్థలం కూడా అక్కడే ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అట్లాగే మనకి జరాసంఘంలో ఉండే కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం కూడా చాలా గొప్ప దేవస్థానం. అది ఎన్నో పురాణాల్లో కూడా ఉదాహరించబడిన దేవాలయం అది. ఈ రకంగా మెదక్ జిల్లా అంతా కూడా ఎన్నో చరిత్రకి చాలా ముఖ్యమైన దేవస్థానాలు కూడా అందులో ఉన్నాయి. మరి వీటన్నిటి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో డాక్టర్ కావూరు శ్రీనివాసరావు గారు, సంస్కృత పండితులు, వారు ఎన్నో శాసనాలని పరిష్కరించారు, ఎన్నో గొప్ప విషయాల్ని బయటికి తీసుకొస్తున్నారు. వారు ఈ చరిత్రని బయటికి తీసుకొచ్చే నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ తయారు చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ డాక్యుమెంటరీ ద్వారా మెదక్ జిల్లా యొక్క పూర్తి వైభవం, మెదక్ జిల్లా పూర్తి చారిత్రక వారసత్వ సంపద అంతా కూడా ప్రజలకు తెలిసి మరి ఎన్నో రకమైన పురాతత్వ విశేషాలు కూడా దీనిలో బయటపడి మెదక్ జిల్లా యొక్క ఔన్నత్యాన్ని, మెదక్ జిల్లా యొక్క గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి చాటి జిల్లా అభివృద్ధికి ఒక గొప్ప సంపదగా ఇది ఉపకరిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మెదక్ జిల్లా ఒక ఆత్మవిశ్వాసానికి, మెదక్ జిల్లా యొక్క పరిపూర్ణత, చారిత్రక నేపథ్యానికి కూడా ఇది పనికొస్తుంది. మరి దీనిలో డాక్టర్ శ్రీనివాసరావు గారి గొప్పతనం చాలా ఎక్కువగా ఉంది. మరి వాళ్ళు పార్థిక లిపి కానీ, బ్రహ్మీ లిపి కానీ, సంస్కృతం సంబంధించిన లిపులు కానీ ఇప్పటిదాకా పరిష్కరించని ఎన్నో శాసనాలను పరిష్కరించారు, ఎన్నో తాళపత్ర గ్రంథాలను కూడా వారు పరిష్కరించారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసే ప్రయత్నం పూర్తిగా ఫలించి జిల్లా యొక్క విశిష్టత అంతా బయటకు పడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వారిని ఈ పని చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సృజతే గృహన్నతే చ యథా పృథివ్యామోషధయ సభవంతి యథా సతః పురుషాత్కే శలోమాని తథా చరాత్ సంభవతి విశ్వం అంగుష్టమాత్ర పురుషో జ్యోతి వివాధూమకాః ఈశానో భూత భవ్యస్య తలోన విజుగుప్సతే. ఈ చరాచర సృష్టిలో ఎన్నో గోళాలు ఉన్నాయి, అంతుపట్టని మహామండలాలు కూడా ఉన్నాయి. 84 లక్షల జీవరాశులకు జన్మనిచ్చిన ఈ భూగోళానికి ఒక మహా ప్రాశస్త స్థానం ఉంది. ఖగోళ శాస్త్రరీత్యా కాలక్రమంలో ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. 73% నీరు, 27% భూభాగంగా ఉన్న భూమి క్రమంగా నైసర్గికంగా స్వరూపాలతో రూపుదిద్దుకుంటుంది. మానవ మేధస్సును మదించిన కొద్దీ భూమిపై జీవరాశుల మనుగడ, వారి పుట్టు పూర్వోత్తరాలు, జీవన విధానాలు తెలుస్తున్నాయి. భారతదేశ స్వరూపానిది సృష్టిలో ఒక విశిష్ట స్థానం. సృష్టి రహస్యాలకు మూలం, శాస్త్రాలకు, పురాణేతిహాసాలకు పుట్టినిల్లు అయిన ఈ దేశంలోని దక్కన్ పీఠభూమి ప్రాంతానికి ఒక ప్రాచీన చరిత్ర ఉంది. చరిత్ర ఆధారాలు పరిశీలించిన కొద్దీ ఆయా రాష్ట్రాలలోని భూభాగాలు వివిధ పేర్లతో పిలువబడుతూ ప్రాంతాలుగా విభజన చెంది జిల్లాలుగా నామాంతరం చెందాయి. ఇలాంటి జిల్లాలలో ఒకటే మెదక్. అతి ప్రాచీన చరిత్రతో తెలుగు సాహిత్యానికి తెలియని తాళపత్ర గ్రంథాలు ఎన్నో లభ్యమవుతున్న ఈ ప్రాంతం అనేక మంది ప్రసిద్ధ కవి పండితులకు కాణాచిగా అలరారుతోంది. ఈ మెదక్ సీమను సంస్కృతంలో పులాక రాష్ట్రంగా, అస్మక దేశంగా, కొరవి దేశంగా, నాగభూమిగా, కాసల్నాడుగా, మంజీరికా దేశంగా, గుల్షనాబాదుగా, మెతుకు సీమగాను పిలిచేవారు. అలా పలు పేర్లతో పిలువబడిన ఈ జిల్లా ఇప్పుడు మెదక్ జిల్లాగా స్థిరపడింది. జిల్లాలోని భౌగోళిక సరిహద్దులు కాలక్రమంలో మారుతూ వచ్చాయి. తెలంగాణలోని ఈ కొరవి దేశంతో పాటు కొంత భాగం దండకారణ్యాన్ని పాలించుకోమని దశకంఠుడు, అపార శివపూజ దురంధరుడు అయిన రావణ బ్రహ్మ తన సోదరి శూర్పణఖకు ధారాగతం, దత్తగతం చేసినట్లు పౌరాణిక ఆధారాలు ఉన్నాయి. అంతటి గొప్ప ప్రాధాన్యం కలది మెదక్ జిల్లా.
జరాసంగం చతుర్యుగాలలో మొట్టమొదటి యుగాన్ని ఆదియుగమని సత్యయుగమని పిలుస్తారు. ఆ కాలంలో ఒకసారి బ్రహ్మ విష్ణువులకు వివాదం జరిగింది. వారిలో ఎవరు గొప్ప అన్న సమస్య తలెత్తింది. ఇద్దరూ కలిసి పరమశివుని న్యాయం చెప్పమని కోరారు. అప్పుడు శివుడు, నా మొదలు అంతాన్ని గ్రహించిన వారే ఈ సృష్టిలో గొప్పవారని చెప్పి తాను లింగరూపంలో ఉద్భవిస్తాడు. ఆ ప్రాంతమే జరాసంగంగా పిలువబడుతోంది. ప్రాచీన కాలంలో కేతకీ సంగమేశ్వరంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ దేవర సంగమని, ముటే సంగమని, పెద్ద సంగమనే పేర్లతోనూ ప్రజలు పిలుస్తున్నారు. జిల్లాలోని జహీరాబాద్కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జరాసంగమేశ్వర ఆలయంలోని శివలింగాన్ని సంగమేశ్వరుడని, ఇక్కడి గుండాన్ని అమృత గుండమని, వనాన్ని కేతకి వనమని అంటారు. కృతయుగంలో అయోధ్యను పాలించే కుపేంద్ర మహారాజు కుష్ఠరోగ పీడితుడవుతాడు. అప్పుడు అమృతం గుండంలో స్నానం చేసి ఆ నీరు తాగి శివుని పూజిస్తాడు. దాంతో అతను తన రోగం నుండి విముక్తుడవుతాడు. జరాసంగంలో సందర్శకులను బాగా ఆకర్షించేది ఈ అమృతగుండమే. అమృతగుండంలో నైరుతి మూల నుండి ఒక ఝర అంటే ధార, సెలయేరు ఇక్కడికి వచ్చి సంగమిస్తుంది. ఈ ఝర కాశీ క్షేత్రం నుండి వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఒక విస్తరి నిండా భక్ష్యాలను ప్రసాదంగా ఝరాలోని రంధ్రంలో వదిలితే ఆ ప్రసాదం కాశీ క్షేత్రానికి నైవేద్యంగా వెళుతుందని చరిత్ర చెబుతోంది. జరాసంగం క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలవటానికి ఇదొక కారణం. అన్ని క్షేత్రాలలో మాదిరిగానే ఇక్కడ కూడా శివరాత్రి మహాపర్వదినాన స్వామి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. నేటికిని అనేక మంది భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శించి తపిస్తుంటారు. మునులు, తపస్సంపన్నులు, మహారాజులు ఇక్కడి స్వామిని దర్శించి ముక్తిని పొందినట్లు పౌరాణిక కథలు చెప్తున్నాయి. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానగర్లో అతి ప్రాచీన శివలింగాలు బయటపడ్డాయి. ఇది ఇక్కడి గత ఘన చరిత్రకు నిదర్శనం. ఈ ప్రాంతమంతా క్రీస్తు పూర్వకాలంలోనే శివమయమై అలలారినట్లు భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ శివలింగము అతి ప్రాచీనమైనది. సాక్షాత్తు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించారు. అయితే బ్రహ్మహత్యా పాతకం రావణాసురుని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం పోవడానికి ఆయన శ్రీశైలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేశారు. అట్లాగే చేసినటువంటి వాటిలలో శ్రీరామచంద్రమూర్తి వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగాల్లో ఈ గుర్తు ఉండడం సహజం. ఎందుకంటే ఇలాంటి గుర్తులు సాక్షాత్తు ఒక శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగాల్లోనే ఉంటుంది. అంతటి గొప్ప మహాక్షేత్రం ఈ కుప్పానగర్. కుప్పానగర్ అంటే కుపేంద్ర మహారాజు యొక్క ఈ కుబేర పట్టణం అని సాక్షాత్ బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ శాసనము చాలా పురాతన 4 వైపులా ఉన్న ఈ శిలాశాసనం ద్వారానే మనకి ఈ జరాసంగంలో సాక్షాత్తు శివుడు లింగరూపమైనట్టుగా కనబడుతుంది. ఈ శిలాశాసనంలో శాలివాహన శకాలున్నాయి, మళ్ళీ వేదకాలం నాటి యొక్క అవి ఉన్నాయి. పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. అట్లా ఈ శిలాశాసనం ద్వారా ఈ కుప్పానగర్ లో మనకు ఈ శివుడు లింగరూపమైనట్టుగా ఎక్కడ జరాసంగంలో కేతగిరి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శివుడు లింగరూపమైనట్టుగా బ్రహ్మాండ పురాణంలో, భవిష్యత్ పురాణంలో వేదవ్యాసులు వారు చెప్పారు.
మతాలకు ఆ రోజులలో ఎంతో ఘర్షణ జరిగినప్పుడు ఈ స్వామీజీ గారు కేవలం మానవ ధర్మం అనేటట్ల కులాలంటే ధర్మాల లోపల స్త్రీలు పురుషులు అనేట రెండు కులాలు అనేటట్ల అటువంటి ఒక ఆ దత్తగిరి మహారాజు కులాల్లో వేరే కాదు, మానవులైనటువంటి స్త్రీలకు రెండు కులాలు మాత్రం ఉన్నాయని చెప్పి స్వామీజీ గారు భక్తులకు ఉపదేశించినట్లాంటి చరిత్రలు. అక్కడ 12 సంవత్సరాల అనుష్ఠానం చేసిన తర్వాత గాణగాపురం పోయి గాణగాపురం కొన్ని రోజులు అనుష్ఠానం చేసి అక్కడ ఉన్నట్లాంటి దత్తాత్రేయుడు ప్రత్యక్షం చేసుకొని నేను నా సమాజాశ్రమం కానీ నా ఆశ్రమం ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ దత్తాత్రేయుని భక్తుని అడిగినప్పుడు ఈ బర్దీపురం అనేటట్లాంటి గ్రామానికి పోయి ఇక్కడ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ఠ చేసి మీరు అక్కడ 12 సంవత్సరాలు అనుష్ఠానం చేసి మీ సమాజాశ్రమం అక్కడ తీసుకోవాలని చెప్పి దత్తాత్రేయుడు చెప్పినప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చేసి ఒక 5 చెట్లు, ఒకటి రాగి, మర్రి, మేడి, నిమ్మ, వేప. శాస్త్రం లోపల రాగిదంటే అచ్యుత నారాయణమూర్తిది, మర్రిది ఈశ్వరుంది, మేడి దత్తాత్రి, యాపది ఇచ్ఛాశక్తి, నిమ్మది క్రియాశక్తి అని చెప్పేసి 5 వృక్షాలను నాటి ఆ స్వామీజీ గారు 12 సంవత్సరాలు అనుష్ఠానం చేసి ఇది సంతుల అవతారం అనేటట్లాంటిది. ఒక రోగం వచ్చిందంటే డాక్టర్లు వచ్చేసి రోగం నివారణ చేసి డాక్టర్ వారి స్థానానికి పోయినట్ల సంతులు అనేటటువంటి వాళ్ళు ఎక్కడ అజ్ఞానమైన రోగం ఉన్నప్పుడు జ్ఞానమైన ఔషధం ఇచ్చినందుకు సంతుల అవతారం వచ్చేసి జ్ఞానం ఉపదేశించి మళ్ళీ వాళ్ళ స్థానానికి పోతుంటారు. అటువంటిది ఈ బర్దీపురం అనేటట్లాంటిది అష్ట దరిద్రం బర్దీపురం ఉన్నట్లాంటిది. ఆ స్వామీజీ గారు వచ్చిన తర్వాత జ్ఞానోపదేశం చేసిన తర్వాత ఇది బర్దీపురం పోయి భవిష్యత్తులో భాగ్యనగరం అవుతుందని చెప్పి స్వామీజీ గారు చెప్పేసి వారు ఇక్కడ 12 సంవత్సరాలు అనుష్ఠానం చేసి కోహీర్ చతుర్యుగాలలో రెండవది త్రేతాయుగం. సాక్షాత్తు రఘువంశ తిలకుడు శ్రీరామచంద్రమూర్తి ఏలిన మహాయుగం ఇది. దీని మొత్తం కాలం 12,96,000 సంవత్సరాలు. ఈ కాలంలోనే శ్రీరామ లక్ష్మణులు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తదనంతరం అయోధ్యను పాలించారని పౌరాణిక చరిత్ర చెబుతున్నది. వాల్మీకి సంస్కృత మూల రామాయణం మొదలు ఇప్పుడు దేశంలో ఉన్న 6,000 వివిధ రామాయణాలలోనూ శ్రీరాముడు దండకారణ్యంలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే దండకారణ్యం అటు ఖమ్మంమెట్టు భద్రాచలం మొదలు ఇటు దక్కన్ పీఠభూమికి చెందిన చివరి అంచు విదర్భ, అదే నేటి బీదర్ ప్రాంతం వరకు విస్తరించినట్లు చరిత్ర ఉంది. దీనిని పరిశీలిస్తే కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే కోహిర్లో మారీచుని మాయారూపమైన బంగారు లేడిని శ్రీరామ